నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. సో ప్రైమ్ 9 హెల్త్ లో మనం ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా హెల్త్ కి సంబంధించి చాలా రకాల వీడియోస్ ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే వాటర్. మానవ శరీరంలో 70% వాటర్ తోనే నిండి ఉంటుంది. సో ఈ 70% వాటర్ ని మనం ఎంత క్యాలిక్యులేటెడ్ గా తీసుకుంటున్నాం, అలాగే ఎంత క్వాలిటీ వాటర్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు నిజంగా క్వాలిటీ వాటర్ తాగుతున్నారా? సో ఈ క్వశ్చన్ అందరికీ రైజ్ అయ్యే క్వశ్చనే. సో మరి దీనికి సంబంధించి ప్రాపర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మా అనారోగ్యానికి కారణం నువ్వు అని తెలుసుకునే లోపే చేదారిపోయింది మా ఆరోగ్యం. సర్కార్ బ్యాన్ చేసినా చక్కర్లు కొడుతున్నావు. భయం లేని నీకు బాధ్యత లేని మా సర్కార్కో సలాం. నీ సర్కార్ వారి బాధ్యత ఎంత? ఆర్వో హటావో, ఆరోగ్య బచావో. మా ఆరోగ్యం మా హక్కు. సో దీనికి సంబంధించి మనకి మరిన్ని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, అలాగే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాటర్ ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు గారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు వాటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో యాజ్ ఎ సెడ్ ఇన్ ఇంట్రో, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీకి. సో ఈ వాటర్ అనేది క్వాలిటీగా తాగుతున్నామా, లేకపోతే మనం తీసుకునే వాటర్లో చాలా రకాల మినరల్స్ కలుస్తున్నాయి, లేకపోతే సో సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలని చెప్పి డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు. సో ఇంత సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి అని చెప్పి సమ్మర్లో ఇంకాస్త ఎక్కువగా వాటర్ తీసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. కానీ తీసుకుంటున్నాం, కానీ ఆ వాటర్ క్వాలిటీ వాటర్ అనేది చాలా మందికి డౌట్. నిజంగా క్వాలిటీ వాటర్ తాగుతున్నాం అంటారా? ఈ క్వశ్చన్ అయితే 100% క్వశ్చన్ కానీ మిగిలిపోతుందండి. ఎందుకనంటే కేవలం అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇండివిజువల్గా వాళ్ళ హెల్త్ పైన అండ్ వాళ్ళ ఏజ్ రిలేటెడ్గా ఎంత వాటర్ తీసుకోవాలనే అవేర్నెస్ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూసుకుంటే డీహైడ్రేషన్ ఇష్యూస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. ఇది ఇట్లా ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం, అండ్ ఇంకొక కేసు ఏంటంటే ఎక్సెస్ వాటర్ తీసుకోవడం. ఎట్లాంటి క్వాలిటీ వాటర్ తీసుకోవాలనే అవగాహన లేకపోవడమే మేజర్గా ఇష్యూస్ రావడానికి మూల కారణం. అయితే వాటర్ విషయానికి వచ్చేసరికి వాటర్ ఈజ్ లైఫ్. మంచినీరు మాత్రమే జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేసేటువంటి ఒకానొక మూలకం. మనం పీల్చేటువంటి గాలి, మనం తీసుకునేటువంటి ఆహారం, ఈ రెండింటిని కూడా మనకి సమన్వయం చేసి శరీరానికి ఆ విలువల్ని అందించేటువంటిది. అండ్ మన శరీరంలో ఉత్పన్నమవుతున్నటువంటి వ్యర్థాలని, వేస్టేజ్ని, టాక్సిన్స్ని బయటికి క్లెన్స్ చేసి బయటికి రిలీజ్ చేసేటువంటి మూలకం ఏదైనా ఉందంటే ఒకే ఒక్క మూలకం వాటర్. కేవలం ఈ అవగాహన లేకపోవడం వలన మాత్రమే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి మేజర్గా ఉంటున్నాయి. రైట్. ఈ వాటర్ అనేది తీసుకుంటున్నాం, కానీ ఇంత సఫిషియెంట్గా తీసుకోవాలి అని అనేది కూడా చాలా మందికి తెలియదు. సో కొంతమంది ఏమో వాటర్ తాగమన్నారు కదా అని అదే పనిగా తాగేస్తూ ఉంటారు. సో ఏ లెవెల్ ఆఫ్ క్వాంటిటీలో మనం వాటర్ అనేది తీసుకోవాలి? ఇది యాజ్ పర్ ద హ్యూమన్ బాడీ ప్రకారంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందా, లేకపోతే రెగ్యులర్గా ఒక పారామీటర్ అనేది ఉంటుంది కదా, ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి హ్యూమన్ అనేవాళ్ళు? డెఫినెట్గా దీనికైతే WHO ఒక పారామీటర్ అయితే రిలీజ్ చేసిందండి. మనకున్న భౌగోళిక పరిస్థితులను బట్టి కంట్రీ టు కంట్రీ చేంజెస్ ఉంటాయి. బట్ మన ఇండియన్ ఈ పరిస్థితులను చూస్తే, అంటే మన ఇండియా యొక్క భౌగోళిక పరిస్థితులను చూస్తే మన పీపుల్, మనం అంటే భూమధ్య రేఖ ప్రాంతం ఆ రకంగా ఉంటాము. బట్ మనం తీసుకోవాల్సిన వాటర్ WHO అండ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నటువంటి పారామీటర్స్ ఎట్లా ఉన్నాయంటే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మినిమం 3.7 లీటర్ నుంచి 4.2 లీటర్స్ మినిమం తీసుకోవాలి. ఈ వాటర్ తీసుకోవాల్సినటువంటి టైమింగ్స్ కూడా దీనికి ఒక శాస్త్రీయంగా అయితే కొన్ని నామ్స్ ఉన్నాయి. మనం సన్ రేజ్, ఎర్లీ మార్నింగ్ సన్ రేజ్ టైం నుంచి మిడ్ డే 12 వరకు, మధ్యాహ్నం 12 వరకు ఆల్మోస్ట్ మనం తాగాల్సిన వాటర్లో 50% వాటర్ అయితే కన్జంప్షన్ చేయాలి. అండ్ అగైన్ 12 నుంచి సన్సెట్ డౌన్ అవుతున్న టైం 4:35 వరకు రిమైనింగ్ 40% అనేది కంప్లీట్ చేయాలి. అగైన్ మళ్ళీ మనం స్లీపింగ్ టైం బిఫోర్ 1 అవర్ బిఫోర్ రిమైనింగ్ 10% కంప్లీట్ చేయాలి. ఓవరాల్గా మనం ఏదైతే వాటర్ తీసుకుంటున్నామో, ఈ తీసుకోవాల్సిన వాటర్ ఈ రకంగా కనుక తీసుకోగలిగితే మనకి అబ్జార్ప్షన్ వాల్యూస్ అనేవి ప్రొపార్షనేట్గా ఉంటాయి.
ప్రాపర్గా మనం తిన్న డైట్లోంచి తీసుకున్న ఆహారంలోంచి పోషక విలువలు శరీరం గ్రహించుకోగలుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే డీహైడ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి హెవీగా ఉంటున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో ఎవరు చూసినా సరే ఒక ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవుతున్నారు. మనం ఫుడ్ రూపంలో డైట్ అంటే ఒక ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే, ఈ ఫుడ్ తీసుకుంటే ఇంత మినరల్స్ వస్తాయి, ఇంత ప్రోటీన్స్ వస్తుంది అని చెప్పి ఒక క్యాలిక్యులేటెడ్ లైఫ్లో జనాలందరూ ఇప్పుడు బతుకుతున్నారు. సో ఇప్పుడు వాటర్లో కూడా ఆ రకంగా క్యాలిక్యులేటెడ్ చేయాలి అని అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మినరల్స్ ఉండాలి అనే ఒక పాయింట్కి వస్తే చాలామందికి ఆ విషయం గురించే ఐడియా ఉండదు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వాటర్ని అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి వాటర్ మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువల్ని శరీరం గ్రహించుకునే విధంగా చేసేది వాటర్ మాత్రమే. అట్లా చేయాలని అంటే వాటర్లో ఒక 5 రకాలైన గుణాలు ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మినరల్ ఎన్రిచ్మెంట్. వాటర్లో మినరల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. మినరల్స్ ప్రాపర్గా ఉండడం వల్లనే మనకి ఆల్కలినిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆల్కలైన్ వాటర్ మనం ప్రాపర్గా తీసుకున్న త్రూ మినరల్స్ ఉండడం వల్ల ఆల్కలైనిటీ ఉంటే కనుక మనకి తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలు శరీరం గ్రహించుకోగలుగుతుంది. అలానే వాటర్లో ఆల్కలైనిటీతో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, అలానే మనకి హైడ్రోజన్ రిచ్ వాటర్ అయి ఉండాలి. ఈ 5 రకాలైన క్వాలిటీస్ వాటర్లో ఉండగలిగితే కనుక వాటర్ 3 రకాల పనులు పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది. ఆ 3 రకాల పనుల్లో మొట్టమొదటిది క్లెన్జింగ్ అనమాట. అంటే వాటర్ ఇట్ సెల్ఫ్ క్లెన్జర్. బట్ ఈ క్వాలిటీస్ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాలు ప్రాపర్గా మనం క్లెన్స్ చేసుకోలేకపోతామో యాజ్ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా అది వాటర్ ప్రాపర్గా క్లెన్స్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్. మనకి శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క రకమైన pH ఉంటుంది. మన టీత్ మెలమైన ఒక pH ఉంటుంది, సెలైవా ఒక pH ఉంటుంది. డిఫరెంట్ ఆర్గాన్స్ డిఫరెంట్ pH వాల్యూస్ ఉంటాయి. బట్ వాటర్ వీటన్నిటినీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలుగుతుంది. నెక్స్ట్ టెంపరేచర్, హ్యూమన్ బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసేది కూడా వాటరే. అండ్ మూడవది వచ్చేసి అబ్జార్బింగ్ అనమాట. మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి విలువల్ని అబ్జర్వ్ చేసేది అగైన్ మళ్ళీ వాటర్లో ఉన్నటువంటి వాల్యూస్ని శరీరానికి అబ్జర్వ్ చేసేది కూడా వాటరే. ఈ 3 పనులు పర్ఫెక్ట్గా నడవాలనంటే వాటర్లో ఈ 5 గుణాలు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో మీరు చెప్పినట్టుగా ఈ 5 క్వాలిటీస్ పాటించుకోకుండా నార్మల్ ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగేసారే అనుకోండి, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా అయితే మనకి ఈ క్వాలిటీ లేని వాటర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేది టైర్డ్నెస్ అండి. గిడ్డినెస్ వస్తుంది, టైర్డ్నెస్ వస్తుంది, అలసట ఎక్కువగా ఉంటుంది. అండ్ ఏ పని చేసినా చేయకున్నా కూడా అలసట ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ ఉండదు. నెక్స్ట్ డీహైడ్రేషన్ ఇష్యూస్ హెవీగా ఉంటాయి. దీని త్రూ మనకి డిజార్డర్స్ అనేవి మేజర్గా ఉన్నటువంటి మేజర్ కంప్లైంట్స్ అనమాట. డిజార్డర్స్ అనేవి నెక్స్ట్ వాటిని నెగ్లెక్ట్ చేస్తే కనుక క్రానిక్ డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా 100% ఉన్నాయి. సో మనం వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? నార్మల్ కామన్ పబ్లిక్కి వీటన్నిటి గురించి ఐడియా ఉండదు. సో మేము రెగ్యులర్గా బయటకు ఎటైనా వెళ్ళినప్పుడు మినరల్ వాటర్స్ బయట దొరికే బాటిల్స్లో తాగుతూ ఉంటాం. అలాగే హౌస్ హోల్డ్ పర్పస్ ఇంట్లోకి ఏమైనా టిన్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటాం. సో వీటిల్లో అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు అంటారా? లేదని చెప్పాలండి. యాక్చువల్ ఏంటంటే మనకి జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం ఉంది అని తెలియడానికి మనం థర్మామీటర్ యూజ్ చేస్తాం. బీపీ ఉందని తెలుసుకోవాలనుకోండి, బీపీ మిషన్ యూజ్ చేస్తాం. బట్ వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని అంటే TDS మీటర్ యూజ్ చేయాలి. దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ మిషన్ అనేది ఉంది. డిఫరెంట్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎవరికి వారే ఇండివిజువల్గా పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో ఫస్ట్ టెస్ట్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాన్ని TDS మీటర్ అంటారు. TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. నీళ్ళలో కలిసిపోయిన ఖనిజ లవణాలు ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి మనకు ఒక మీటర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. అది మినిమం ఇది మీటర్ అనమాట. మినిమం 250 నుంచి 350 బేస్డ్ ఆన్ కంపెనీస్ అమ్ముతుంటారు. బట్ ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఈ TDS మీటరు ఇన్ ppm పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్పేసి మనకు వాటర్లో కలిసిపోయిన ఖనిజ
లవణాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేది. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మనం ఒకసారి మీకు టెస్ట్ చేసి చెప్తాను. అలాగే మనకి మార్కెట్లో దొరుకుతాయి పిహెచ్ డ్రాప్స్ అని దొరుకుతాయి. అంటే ఇది ఈ పిహెచ్ ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, మనకి వాల్యూస్ ఎంత ఉంది, అసిడిక్ ఉందా అల్కలైన్ ఉందా అనేది చెప్పేదన్నమాట. ఇది మనం ఎసిడిక్ వాటరు అంటే మనకి తెలిస్తేనే దానివల్ల మనకి మంచి జరుగుతుందా మంచి జరగట్లేదా అనేది తెలుస్తుంది. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇదివరకు ఒక 50 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళామనుకోండి, వాటర్ మనకి బై ఫ్లో కాలువలోంచి కానీ చెరువులో కానీ బావిలో నీరు కానీ ఎట్లా అని తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈవెన్ పల్లెటూరులో కానీ అడవిలో అయినా సరే ఎక్కడ కూడా ఆ పరిస్థితి అనేది లేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందని అంటే మనకి పాపులేషన్ పెరుగుతూ ఉంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలు తీర్చేదానికి మనం ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద డిపెండ్ అయ్యాం. అలానే వాటికి తగ్గట్టుగా మనకి ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, గ్లోబలైజేషన్ అయింది. ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అనేది హెవీగా పెరిగింది. వాటర్లో మనం చెక్ చేసినప్పుడు చూసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఎప్పుడైతే వాటర్ ఎసిడిక్ ఉందో, అలాగే వాటర్ కంటామినేషన్ ఉందో, దానిని శుద్ధి చేసుకొని తాగాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడియా అనేది వచ్చేసింది. ఈ టైంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మనకి రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటి ఒక టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆవశ్యకత వచ్చింది. యాక్చువల్గా ఈ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అనేది మెరైన్ పీపుల్ గురించి ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి టెక్నాలజీ. అది డొమెస్టిక్ పర్పస్లోకి వచ్చేసి ఈవెన్ మన కిచెన్లో మనం డైరెక్ట్గా హ్యాంగ్ చేసేసి యూజ్ చేసుకుంటున్నాం. బట్ అక్కడ ఆ కంపెనీస్ చెప్పేటువంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. బట్ వాస్తవానికి WHO ఏం చెప్తుంది, మన బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, మనం తీసుకుంటున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ మన బాడీ ఒక థర్మామీటర్ లాగా మనకు చెప్పేస్తుంది హౌ ఇట్ ఈజ్ వర్క్స్ అనేది. అది మనం చెక్ చేసుకొని మనం యాప్ చేసుకోవాలి. సో ఈ మీటర్స్ త్రూ మనము ఇంట్లో అయినా సరే చెక్ చేసుకోవచ్చు కామన్ పబ్లిక్ కూడా. సో ఫీవర్కే ఒక చిన్న అప్పుడప్పుడు ఏదో సైమంటెన్స్గా వచ్చే దానికోసమే మనము థర్మోమీటర్ క్యారీ చేస్తూ ఉంటాం, ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం. సో ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తోంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అది ఎలా చెక్ చేస్తారు ఏంటి అని. నాకు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా అండి. యాక్చువల్ ఏంటంటే ఇది చెక్ చేసే ముందు మనం రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఆ మిషన్ అనేది ఎలా పనిచేస్తుంది. మనకి ఎసిడిక్ వాటరు, కంటామినేటెడ్ వాటరు, ప్యూరిఫై వాటరు, WHO ఒక పారామీటర్ రిలీజ్ చేసింది. ఆ పారామీటర్ అసలు ఏంటి అనేది దీని గురించి ఒక 1 minute డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ నేను లైవ్ డెమో చూపిస్తాను. యాక్చువల్ ఏంటంటే మనకి WHO చెప్తున్న స్టాండర్డ్స్ ప్రకారంగా అయితే వాటర్లో 0 మినరల్స్ ఉంటే కనుక, 0 ఉంటే కనుక TDS, అది డిస్టిల్ వాటర్, ఓన్లీ ఫర్ బ్యాటరీ ఆపరేటింగ్ పర్పస్ ఓన్లీ. ఇది 0 ఉంది అని అంటే మనం మీటర్ చెక్ చేస్తే 0 చెప్పేస్తుంది. బట్ 1 నుంచి 50 ఉంటే క్లినికల్ వాటర్, 50 TDS బిలో 1 to 50 ఉంటే క్లినికల్ వాటర్, 51 నుండి 100 ఉంటే కనుక ఆ వాటర్ వచ్చేసి ప్యూర్ వాటర్. బట్ 101 నుండి 150 ఉంటే నార్మల్ వాటర్, 151 నుండి 250 వరకు ఉంటే కనుక అది ఎక్సలెంట్ ఫర్ డ్రింకింగ్, 251 నుండి 500 ఉంటే కనుక ఫెయిర్ అండ్ గుడ్ క్వాలిటీ ఫర్ డ్రింకింగ్. సో మీరు చెప్తున్న ప్రకారం బయట మనకి మార్కెట్స్లో దొరికే ప్యూరిఫైయర్స్, సోకాల్డ్ ప్యూరిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్యూరిఫై అయ్యి వచ్చిన తర్వాత మనకి 0 వాటర్ అనేది దొరుకుతుంది అనుకుంటా. అంటే అది ఇదంతా తీసి కరెక్ట్ అండి. యాక్చువల్ ఏంటంటే మనకి ఈ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీలో వాళ్ళు చేస్తున్నటువంటి మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో అవుట్పుట్ అట్లా వస్తుంది. బట్ మనం బోర్ వాటర్ ఇచ్చినా, మున్సిపాలిటీ వాటర్ ఇచ్చినా, వాటర్ ప్యూరిఫైయర్స్ రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈ 50 అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనము బిలో 50నే చూస్తామండి. ఈవెన్ బయట మనకు దొరికేటువంటి డిఫరెంట్ బ్రాండ్స్ కూడా మనం చెక్ చేసినప్పుడు, థరోలీ చెక్ చేసినప్పుడు మనకి బిలో 50నే ఉండడం జరుగుతుంది. బిలో 50 మినరల్స్ ఉన్నప్పుడు మనకి వాటర్ యొక్క టేస్ట్ అనేది స్వీట్నర్గా ఉంటుంది అనమాట, స్వీట్ ఉంటుంది. దెన్ అది మంచి క్వాలిటీ ఉన్న వాటర్ అని పీపుల్ డ్రింక్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాన్ని మినరల్ వాటర్ అని ఒక లేబుల్ వేసేసి మినరల్ వాటర్ కన్జంప్షన్ చేస్తున్నామని ఒక హ్యాపీ ఫీల్తో డీమినరలైజ్డ్ వాటర్ అని తాగడం జరుగుతుంది. అది మనం చెక్ చేసినప్పుడు, pH చెక్ చేసినప్పుడు అది
ఎసిడిక్ ఉంటుంది. అలానే అది క్లినికల్ వాటర్ అనమాట, డ్రింకింగ్ వాటర్ కాదు. ఈ క్లినికల్ వాటర్ని మినరల్ వాటర్ని కన్జంప్షన్ చేసేస్తున్నాం. ఈ 51 నుండి 100 ఉండేది ఏదైతే ఉందో అది ప్యూర్ వాటర్. ఈ ప్యూర్ వాటర్ ఫర్ మెడిసినల్ పర్పస్ ఓన్లీ, ఫార్ములేషన్స్కి మెడిసినల్కి యూజ్ చేయాలి తప్ప డ్రింకింగ్ కాదు. ఈ 101 నుండి 151 ఏదైతే TDS ఉందో అది కుకింగ్ పర్పస్, నాట్ ఫర్ డ్రింకింగ్. మనం డ్రింక్ చేసేస్తున్నాం. అగైన్ ఈ 151 నుండి 250 ఏదైతే ఉందో అది డ్రింకింగ్ పర్పస్. బట్ ఆ 250 ఏంటి మనకు తెలుసా? తెలియదు. ఈ మీటర్ కూడా డిజిట్ రూపంలో చూపిస్తుంది, ఎంత TDS ఉంది అనేది చూపిస్తుందే తప్ప ఏముందనేది క్లారిఫికేషన్ అనేది రాదు. అంటిల్ అన్లెస్ మనం ల్యాబ్కి ఇచ్చేంత వరకు కూడా, మనం ల్యాబ్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకునేంత వరకు కూడా మనకి ఇందులో ఏమేమి మినరల్స్ ఉన్నాయి అంటే, వాటర్లో ఏముంటాయి జనరల్గా? మినరల్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, ఫంగి, బ్యాక్టీరియా, వైరస్, ఫ్లోరైడ్, లెడ్, ఇట్లాంటి కంటెంట్ అంతా ఉంటుంది. ఏది ఎంత పర్సంటేజ్ ఉందనేది ఈ మిషన్ అనేది చెప్పదు, డిజిట్ రూపంలో చెప్తుందే తప్ప క్లారిఫికేషన్ అనేది రాదు. బట్ అందుకని మనం ఇంకొక టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎసిడిక్ ఉందా, అల్కలైన్ ఉందని చెప్పేటువంటి మనకి మామూలుగా స్ట్రిప్స్ కూడా దొరుకుతాయండి, బుక్ షాపుల్లో స్ట్రిప్స్ కూడా దొరుకుతాయి. దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఎసిడిక్ వాటర్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇందాక మనం అనుకున్నాం, డిజార్డర్స్ వస్తాయి అండ్ గిడ్డినెస్ ఉంటుంది, ఆర్గాన్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయలేవు. ఎందుకనంటే మనం తీసుకున్నటువంటి వాటర్లో ఆ మినరల్స్ కనుక ఆ మినరల్స్ ఆ వాల్యూస్ లేకపోతే కనుక అబ్జార్ప్షన్ అనేది ఉండదు, బాడీ బ్యాలెన్స్ చేయలేదు, అలానే క్లెన్జింగ్ ప్రాపర్గా జరగదు. ఈ 3 విషయాలు ప్రాపర్గా జరగనందుకు గాను మనకి టైట్నెస్ రావడము, గిడ్డినెస్ రావడము, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. సార్ ఒకసారి ఆ వాటర్ బాటిల్స్ అన్నీ మనం బయట దొరుకుతూ ఉంటాయి, అవి యూజ్ చేసేస్తుంటాము. సో వాటిలో ఎంత పర్సెంటేజ్ ఉండిద్దా అనేది నాకు చూడాలని ఉంది. ఫస్ట్ అదైతే చూపించండి, ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా చూసుకోవాలి. ఇది వచ్చేసి ఈ వాటర్ నేను ఈ ఏదైతే మినరల్ వాటర్ ప్లాంట్ అని మనకి అవైలబుల్ ఉంటాయో అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు వాటర్ అండి. ఇది ఒకసారి మనం చెక్ చేద్దాము. ఇంకొక గ్లాస్ కూడా తీసుకుందామండి, ఇదే వాటర్. TDS ఇన్ ppm మనకి టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అనేవి 0 ఉందండి, కనిపిస్తుంది 0. సో పాలల్లో ఎలాగైతే ఎన్ని నీళ్లు పోసినా కలర్ మారదన్నట్టు వాటర్ కలర్ చేంజ్ అవ్వదు కదా అని చెప్పి మినరల్స్లో డెఫిషియన్సీ వచ్చేస్తుందా? 40 TDS ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం 40 TDS ఉంటే క్లినికల్ వాటర్, బట్ ఇది మినరల్ వాటర్ అని పబ్లిక్ కన్జ్యూమ్ చేసేస్తున్నారు. సో ఇది అంటే ఈ TDS 40 ఉన్న TDS మనం కన్జంప్షన్ చేస్తే రోజుకి 3 పూట్ల ఆహారం తీసుకునేటువంటి ఒక పర్సను ఒక ఇడ్లీ, ఒక హాఫ్ ఇడ్లీ తింటే ఎలా అయితే బాడీకి సఫిషియెంట్గా అందవో, డెఫినెట్లీ 40 TDS తీసుకున్న వాటర్ కూడా మినరల్స్ బాడీకి సఫిషియెంట్గా అందవు. అప్పుడు మనకి మాల్ న్యూట్రిషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ మన బాడీ 81 మినరల్స్తో నిక్షిప్తమైందని, బై బర్త్ మనము మినరల్ స్టోరేజ్ లాగా పుట్టున్నాం. బట్ ఎప్పుడైతే మనం ఇవ్వలేదో ప్రాపర్గా, బై డిఫాల్ట్ ఏమవుతుందనంటే మన బాడీలో ఉన్నటువంటి మినరల్స్ని హోమియోటిసిస్ అనే ప్రాసెస్ ద్వారాగా మన కిడ్నీస్ తీసుకొని నర్వ్ సిస్టమ్ నుంచి, మజిల్ నుంచి, బోన్ వ్యవస్థ నుంచి తీసుకొని బ్లడ్లో రిలీజ్ చేస్తుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు మనం వాటర్ కన్జంప్షన్ చేస్తే కిడ్నీ అన్నిసార్లు ఈ వర్క్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు డెఫినెట్గా ఏమవుతుంది, ఒక ప్రాపర్ వర్క్ చేయాలని నిర్దేశించబడినటువంటి ఒక ఆర్గాన్కి ఒక వర్క్ నిర్దేశించబడితే దానితో మనం మల్టిపుల్ వర్క్స్ చేపిస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా వీక్ అవుతుంది. అట్లా మనకి కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్ అనేవి, డిసీజెస్ అనేవి, క్రానిక్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇది డీమినరలైజ్డ్ వాటర్. అండ్ ఇందులోనే ఇంకొక టెస్ట్ కూడా చూద్దాం. ఈ సేమ్ వాటర్ మనం దీన్ని ఎలక్ట్రికల్ టెస్ట్ అంటే ఇందులో మినరల్స్ 40 నిజంగానే మినరల్సా లేదంటే మినరల్స్ అనుకుంటున్నామా అనేది కూడా ఒకసారి చూద్దామండి.
ఇది ప్లస్ మైనస్ కలిస్తే మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇది ఒక్కసారి వాటర్లో మనం ఈ రెండు కలుపుకొని ఇట్లా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇందులో మినరల్స్ ఉంటే కనుక బల్బ్ అనేది వెలుగుతుంది. ఆ 40 నిజంగా మినరల్స్ అయితే బల్బ్ వెలుగుతుంది. వెలిగిందండి? దెర్ ఈజ్ నో మినరల్స్ అని అనుకుంటున్నాం. అంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఎంతుందని చెప్తుందే తప్ప ఏముందనేది చెప్పదు. సో నిజంగా ఈ ప్రాపర్ మినరల్స్ అనేది కాదు ఫైండ్ అవుట్ చేయడానికి దీని త్రూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు ఇంకొక టెస్ట్ కూడా చూద్దామండి. సేమ్ వాటర్ మనము ఈ pH డ్రాప్ అనేది pH టెస్ట్ కూడా చూద్దాము. ఇది ఇక్కడ చార్ట్ ఉంది మనకి 0 నుంచి 1, 2, 3 అప్ టు 14 వరకు మనకి చార్ట్ ఉంది. ఇందులో ఈ కెమికల్ వాటర్లో యాడ్ చేసినప్పుడు ఆ కలర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అప్పుడు మనకి pH అల్కలైన్ ఉందా లేకుంటే ఎసిడిక్ ఉందా అని చెప్పేటువంటి టెస్ట్ యూజ్ అవుతుంది. ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది. 200, 150 అట్లా తీసుకుంటారు. బట్ ఇది ఎప్పటికప్పుడు మనం థరోలీ చెక్ చేసుకోవాలని ఇంట్లో ఒక 4 డ్రాప్స్ మనం యాడ్ చేసి చూద్దాము. 1, 2, 3, 4, 5. ఒకసారి చూడండి ఏ కలర్ వచ్చింది. సో లైట్ గ్రీన్ వచ్చిందండి. అంటే మనకి ఇది 4, 5 ఉంది. 7 అంటే న్యూట్రల్ అనమాట. మనకి బిలో 7 ఉంటే ఎసిడిక్, 7.5 అబవ్ ఉంటే కనుక అల్కలైన్. ఈ రకంగా ఉన్నటువంటి ఈ వాటరు ఎందుకు మనం బేస్ pH వాటర్ తీసుకోవాలి, 8.5 అబవ్ ఉన్నట్టు pH ఉన్నటువంటి వాటర్ ఎందుకు తీసుకోవాలి అని అంటే మన బ్లడ్ యొక్క pH 7.4 ఉంటుందండి. అలానే మనకి బౌల్లో ప్రతి ఒక్క పర్సన్ బౌల్లో కూడా వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ యొక్క స్థితులను బట్టి ఈ క్లోరిక్ యాసిడ్ అనేది HCl అనేది 50 ml నుంచి 150 ml ఉంటుంది. అంటే లివర్ మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా బైల్స్ని రిలీజ్ చేస్తుంది ప్రాపర్ డైజెషన్ జరగడానికి. అలానే కిడ్నీ వచ్చేసి లిక్విడ్ కంటెంట్ ఏం తీసుకున్నా కూడా అందులో వాల్యూస్ని తీసి ఆర్గాన్స్కి సప్లై చేస్తుంది, సెల్స్కి సప్లై చేస్తుంది. ఈ సెల్యులర్ లెవెల్లో జరగాల్సినటువంటి సెల్ నరిష్మెంట్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరగాలనంటే మన వాటర్ అనేది అల్కలైన్ అనేది ఉండాలి. ఇది చూస్తే ఎసిడిక్ ఉంది. వాటర్ చెక్ చేస్తే అట్లా ఉంది. బయట ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి మార్కెట్ లో. వాటిలో కూడా సేమ్ రిజల్ట్ ఉంటుందా లేకపోతే డిఫరెన్సెస్ ఉంటుందా? ఇది చూద్దామండి. ఇది ఒక సమ్ అదర్ బ్రాండ్, మనం బ్రాండ్ నేమ్ తీయద్దు కానీ ఇక మార్కెట్లో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ దొరుకుతాయి. బట్ మినరల్స్, యాడెడ్ మినరల్స్ అన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇది కూడా ఒక్కసారి చూద్దాము. 78 TDS అనేది ఉంది. ప్రీవియస్ బాటిల్ లో అయితే కొంచెం బెటర్ బట్ అది ప్యూర్ వాటర్. మనకి రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారాగా వచ్చినటువంటి వాటర్ అది కూడా. బట్ 78 TDS ఉంది. ఇది pH ఉందా, సేమ్ టెస్ట్ ఇది కూడా పాస్ అవుతుందా లేదో చూద్దాం. ఆ 78 మినరల్స్ ఇప్పుడు ఆ లిక్విడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదా? డెఫినెట్గా మనము చెక్ చేద్దామండి. అది కూడా మనకి పవర్ అనేది కలిస్తే పవర్ వచ్చింది ఈ ఎలక్ట్రోడ్ టెస్ట్. బట్ ఈ 78 మినరల్ అంటే నో. బట్ నిజంగా అది 78 అయితే కనుక 78 నిజంగా మినరల్స్ అయితే కనుక మనకి అల్కలైన్ అనేది రావాలి. 1, 2, 3, 4, 5. బట్ చూడండి ఒక్కసారి, ఇంకా మనం బ్రాండెడ్ వాటర్ అని తాగుతున్నాం. బట్ ఇంటి పక్కన దొరికినటువంటి ఈ వాటర్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది మరి 2 ఉంది pH. నిజంగానే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా కలర్ డిఫరెన్స్ వేరే కలర్లో వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ ఎసిడిక్ అనమాట. ఇది ఇంకా న్యూట్రల్కి చాలా దగ్గరలో ఉంది కానీ మినరల్స్ అనేవి లేవు. బట్ దీంట్లో మినరల్స్ ఉన్నప్పటికీ కూడా మినరల్స్ అని అనుకుంటున్నాం, బట్ మినరల్స్ అయితే కాదు. ఇది మనకి ఎసిడిక్ ఉంది. ఇంకొక ఇది కూడా తీసుకుందామండి. ఇంకొక బ్రాండ్ కూడా సమ్ అదర్ బ్రాండ్ తీసుకుందాం. సో ఫైనల్గా మనం ఇప్పటి వరకు చూసుకున్న వాటిని బట్టి చూస్తుంటే నాకే కొంచెం భయం వేస్తుంది నెక్స్ట్ వాటర్ తాగాలి అని అంటే. సో జనాలకు కూడా ఈ వాటర్ మీద ఇంత భయం రాకోకుండా సేఫ్గా హ్యాపీగా వాటర్ కన్జ్యూమ్ చేయాలి అని అంటే సొల్యూషన్ ఏమైనా ఉందా?
డెఫినెట్గా ఉందండి, 100% ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే బ్రాండ్స్ మన మినరల్ వాటర్ ప్రాసెసర్ ప్లాంట్స్ కానివ్వండి, మినరల్ వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, లేదంటే సమ్ అదర్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో యాడెడ్ మినరల్స్ అని అంటున్నారు, కానీ మినరల్స్ అనేవి ఉండట్లేదు. మనం రెగ్యులర్గా మనం తీసుకున్న డైట్లో ఉన్నటువంటి కంటెంట్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందో చేసుకోలేదో తెలియదు అన్న మీమాంసలో కూడా మనం కొన్ని సప్లిమెంట్స్ అనేది డెఫినెట్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లే సప్లిమెంట్స్ అనేవి మనం ప్రాపర్గా తీసుకుంటలేదు. కానీ వాటర్ త్రూ కనుక సప్లిమెంట్స్, ఈ మినరల్స్ కనుక మనం వైటమిన్స్ అండ్ మినరల్స్ వాటర్ త్రూ కనుక తీసుకోగలిగితే అబ్జార్ప్షన్ పర్సంటేజ్ అనేది హైలో ఉంటుంది. మాల్న్యూట్రిషన్ అనే కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ టర్మ్లో మనం క్లియర్ చేసుకోగలుగుతాం. డెఫినెట్గా ఆప్టిమల్ హెల్త్కి ప్రమోట్ అవడానికి అవి హెల్ప్ చేస్తాయి. ఈ సొల్యూషన్ తీసుకురావడానికే మనకి మార్కెట్లో డిఫరెంట్ ఉన్నాయి. బట్ మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఫార్చులైఫ్ స్వచ్ఛ H2O, ఈ H2O ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి మినరల్స్, యాడెడ్ మినరల్స్ అంటున్నారు కానీ మినరల్స్ లేవు. బట్ ఇది మనం డ్రింక్ చేసేటువంటి వాటర్లో మన చేతులతో మనమే వాటర్కి 5 క్వాలిటీస్ కావాలనుకున్నాము. మినరల్ ఎన్రిచ్మెంట్, ఆల్కలినిటీ, యాంటీ ఆక్సిడెంట్ క్వాలిటీ, హైడ్రోజన్ రిచ్ క్వాలిటీ అండ్ న్యూట్రియంట్ క్వాలిటీ. ఈ 5 గుణాలను కూడా ఈ ప్యాకెట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది ఉసిరికాయ అండ్ నిమ్మకాయ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. ఇంటర్నేషనల్ రీసెర్చ్ జాన్యువల్ పబ్లికేషన్లో పబ్లిష్ అయ్యింది. అండ్ అన్ని నామ్స్ని ఫిల్ఫిల్ చేసుకుంటూ మనం శరీరానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మినరల్స్ 8 మినరల్స్ని 8 వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అలాంగ్ విత్ వైటమిన్ సి ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇన్ఫ్యూజన్ టెక్నాలజీతో. ఇది వాటర్లో కనుక కలిపి మనం వితిన్ 1 to 2 minutesలో, ఇది 1 గ్రామ్ వచ్చేసి 1 లీటర్ నుండి 5 లీటర్కి అల్కలైన్ చేస్తుంది. అండ్ 2 గ్రామ్ వచ్చేసి మనకి 5 లీటర్ నుంచి 10 లీటర్ చేస్తుంది. ఇది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూపిద్దామండి. జస్ట్ ఇది 2 గ్రామ్ ప్యాకెట్ మనకి 5 లీటర్ నుంచి 10 లీటర్ అల్కలైన్ చేస్తుంది అనమాట. జస్ట్ 1 pinch చూద్దాము. బిఫోర్ దట్ ఒక్కసారి TDS చెక్ చేద్దాం. 0 ఉంది. ఒక్కసారి చూడండి TDS ఎంత ఉందో. 0.30 TDS 30. బట్ ఈ 30 ఉన్న TDSని ఈ ప్రోడక్ట్ ఎట్లా పెంచుతుంది నా చేతులతో కలిపి చూపిస్తాను మీకు. జస్ట్ 1 pinch మాత్రమే యాడ్ చేసాము. 30 ఉన్న TDSని ఒక్కసారి ఎంత పెంచిందో చూడండి. లిటరల్లీ 107 ఉంది. 107 TDS. ఇది ప్రాపర్గా కలిస్తే ఇంకా గ్రాడ్యువల్గా పెరుగుతుందండి. గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒక్కసారి ఈ టెస్ట్ కూడా చేసి చూద్దాము. మనకి ఈ నిజంగానే ఇది మినరల్సా? ఇందాక మనం చెక్ చేస్తే మనకి బల్బ్ అనేది ఇందాక దాంట్లో అన్ని 4 or 5 drops వేస్తే కూడా రాని క్వాలిటీ 1 pinch ఆఫ్ దీంట్లోనే పౌడర్లో వచ్చింది. మనకి TDS ఎన్హాన్స్మెంట్ చూసాము. అండ్ పవర్ ఎన్హాన్స్మెంట్ ఉందా లేదా అనేది కూడా చూద్దాం. రియల్లీ ఇట్స్ అ మిరాకిల్. ఇందక నుంచి మనం బయట దొరికే వాటర్ బాటిల్స్లో తాగుతున్నది ఇంత అన్క్వాలిటీగా ఉంది అని అనిపిస్తుంది. మనం ఇంకా కాస్త పౌడర్ యాడ్ చేస్తే ఇంకా కాస్త అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందండి. జస్ట్ సెకండ్స్. మనం మన చేతులతోనే మనం తాగే నీళ్ళని మనం క్వాలిటీగా మార్చుకోవచ్చు. ఓకే, ఈ 2 టెస్ట్లు ఓకే. బట్ మనకి ఆల్కలినిటీ వచ్చిందా లేదా అది కూడా చెక్ చేసి చూద్దాం. ఈ డ్రాప్స్ 1 2 3 4 5 మనం త్రాగాల్సిన నీరు నీలం బ్లూ కలర్, స్కై బ్లూ కలర్లో ఉండాలండి. ఇది మీరు చూస్తే 9.5 నుంచి 10 pH అనేది ఉంటుంది. నిజంగానే ఇది ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్లో ఎన్ని గ్రామ్స్ వేసుకోవాలో దాని గురించి చెప్తారా? మనకి ఇది 2 గ్రామ్ అండి ఇది. అండ్ ఇది 1 గ్రాము. మనకేంటంటే ఈ మనం త్రాగాల్సినటువంటి ఒక 1 లీటర్ వాటర్లో 1 లీటర్ వాటర్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే 1 లీటర్ నుండి 5 లీటర్స్లో యాడ్ చేసుకోవచ్చు. మినిమం 3 లీటర్స్లో యాడ్ చేసుకొని కనుక మనం తీసుకోగలిగితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఆడియన్స్ కూడా చూపించరా ఈ సాచెట్ని? షూర్ అండి.
ఇందులో వైటమిన్ సి ఉందండి. యాజ్ పర్ WHO నామ్స్ ప్రకారంగా మనం తీసుకోవాల్సినటువంటి వైటల్ కంటెంట్లో వైటమిన్ సి 42% ఇది మనకి ఇచ్చేస్తుంది. అలానే ఎసెన్షియల్ మినరల్స్ బి కాంప్లెక్స్ B1, B2, B3, B5, B6, B7, B9 ఇట్లా B12 టోటల్గా 7 బి కాంప్లెక్స్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి అనమాట. ఇది రెగ్యులర్గా కనుక మనం తీసుకోగలిగితే మనకి అన్ని రకాల ఇష్యూస్ అంటే వాటర్ రిలేటెడ్గా అండ్ మినరల్ అండ్ వైటమిన్ డిఫిషియన్సీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఎలా క్లియర్ అవుతాయి, నిజంగానే క్లియర్ అవుతాయా, నిజంగానే అట్లా అనుకుంటున్నామా అనుకుంటే ఇక్కడ మనం ఎసిడిక్ వాటర్ ఉంది. ఇప్పటివరకు మనం ఇప్పటివరకు ఈ వాటర్ తాగున్నాం. మున్సిపల్ వాటర్ తీసుకోండి, లేకుంటే ఐదర్ బయట అదర్ బ్రాండెడ్ వాటర్ తీసుకోండి. ఇట్లా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ యాడ్ చేసుకొని మన రెగ్యులర్ లైఫ్లో యాడ్ చేసుకొని తీసుకోగలిగితే మన బాడీలో ఉన్నటువంటి కంటామినేషన్ మొత్తాన్ని కూడా ఇది తీసేసి అగైన్ ఆల్కలినిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏవైతే ఒక బ్యాడ్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసామో, సో దీని త్రూ ఆ బ్యాడ్ వాటర్ అని కన్జ్యూమ్ చేసిన దాన్ని కూడా ఈక్వల్ లెవెల్ చేసుకొని మంచి ప్యూరిటీ వాటర్ తాగినట్టుగా బాడీని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అంట. 100%. వెరీ నైస్. స్వచ్ఛ్ H2O. సో ఈజీగా చాక్లెట్స్ రూపంలో ఎలా బ్యాగ్లో క్యారీ చేస్తారో అలా క్యారీ చేసి మీ హెల్త్ మీ చేతిలోనే అన్నట్టుగా ఉంది. సో కన్ఫర్మ్గా ఇవైతే ఇంట్లో ఉండాలి అని నేను నెసరీగా ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా దీని గురించి మంచి అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు. జనరల్గా వాటర్ అంటే ఎక్కడ దొరికినా ఇమీడియట్గా కన్జ్యూమ్ చేసే ఒక ప్రోడక్ట్గానే చూసాం, కానీ ఇప్పటి వరకు దీంట్లో ఇంత మినరల్స్ ఉంటాయి, సో ఇంత క్వాంటిటేటివ్గా ఇంత క్వాలిటేటివ్గా తాగితేనే బాడీకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ సాచెట్ని అందరూ యూజ్ చేసి దీని గురించి అవేర్నెస్ తెచ్చుకుంటారు అని భావిస్తున్నాము. సో ఇది ఇవాల్టి Prime9 హెల్త్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మా అనారోగ్యానికి కారణం నువ్వు అని తెలుసుకునే లోపే చేదారిపోయింది మా ఆరోగ్యం. సర్కార్ బ్యాన్ చేసినా చక్కర్లు కొడుతున్నావు. భయం లేని నీకు, బాధ్యత లేని మా సర్కార్కో సలాం. నీ సర్కార్ వారి బాధ్యత ఎంత? ఆర్వో హటావో, ఆరోగ్య బచావో. మా ఆరోగ్యం మా